Hello, friends. Very good morning. Happy Monday to all of you. 15,000 సబ్స్క్రైబర్స్ యార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. నేను ఇలాగే మంచి క్వాలిటీ వీడియోస్ మీకు పెడుతూనే ఉంటాను. హిందూ పేపర్ అనాలిసిస్, హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్, ఆల్సో యూపీఎస్సీ, బ్యాంక్, ఎస్ఎస్సి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన క్వాలిటీ కంటెంట్ అనేది ఛానల్లో అప్లోడ్ అవుతూనే ఉంటుంది. అండ్ కోర్సెస్ కూడా అతి తక్కువ ఫీజులో మీకు ఆఫర్ చేయబడుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్ వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైమ్. So the title says a fierce contest. So this is about US elections. US elections కి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. అయితే బిఫోర్ వి గో దేర్, నవంబర్లో మనకున్న కోర్స్ యొక్క వివరాలు, వాటి యొక్క ఆఫర్స్ ఏమైనా ఉంటే అవి ఒకసారిగా మీకు చిన్న బ్రీఫ్ ఇచ్చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ కావచ్చు. సో ఫస్ట్ థింగ్, మన ఫ్లాగ్షిప్ కోర్స్ మీకు అందరికీ తెలిసిందే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీకి లాస్ట్ మంత్ వరకు వీ హ్యాడ్ అన్ ఆఫర్ 45,000 9 ఇన్స్టాల్మెంట్స్ ఆఫర్ ఉండింది. అండ్ ఆన్ పాపులర్ డిమాండ్ ఈ ఆఫర్ కంటిన్యూ అవుతుంది 14th నవంబర్ వరకు, అంటే దీపావళి వరకు ఈ ఆఫర్ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాము. ఎవరెవరైతే అక్టోబర్లో జాయిన్ కావడం మిస్ అయ్యారో యూ కెన్ జాయిన్ ఈవెన్ ఇన్ నవంబర్ బిఫోర్ 14th నవంబర్. 45,000 రూపీస్ ఫీజు, 9 into 5,000 రూపీస్, అంటే మంత్కి 5,000 చొప్పున మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే ఈ మంత్లో ఎడిషనల్గా దివాళీ కదా, దివాళీ స్పెషల్గా ఇంకొక ఆఫర్ కూడా లాంచ్ చేస్తున్నాం. యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు ఇఫ్ యూ టేక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ఫీజు 20,000. బట్ ఇఫ్ యూ టేక్ కాంబినేషన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాంబినేషన్ తీసుకుంటే టోటల్ ఫీ విల్ బికమ్ 60,000 ఇన్స్టెడ్ ఆఫ్ 65,000, 60,000 అవుతుంది. ఇది లాస్ట్ మంత్ కూడా ఆఫర్ చేశాను. ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఈ మంత్లో ఈ 60,000ని 10 into 6,000 చొప్పున మీరు పే చేసుకోవచ్చు. అంటే కేవలం 6,000 రూపీస్ పర్ మంత్ పే చేస్తూ మీకు కంప్లీట్ యూపీఎస్సీ, కంప్లీట్ జనరల్ స్టడీస్ అండ్ ఆప్షనల్తో కలిపి మీ సివిల్స్ కోచింగ్ అవుతుంది. అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ లాంగ్ అంటే మీకు ప్రిపేర్ అయినంత కాలం కూడా మీకు ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ రెండవది, లైఫ్ టైం వ్యాలిడిటీతో పాటు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్. ఇది మర్చిపోకండి, లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్. చాలా ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ రికార్డెడ్ ఇస్తారు, లైవ్ ఇవ్వరు. మనం లైవ్ అండ్ రికార్డెడ్ రెండు కూడా ఇస్తాము విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, విత్ ఆన్లైన్ మాక్ టెస్ట్, విత్ ఎవ్రీథింగ్ కంబైన్డ్, విత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. దీంతో పాటు గ్రూప్ 1 ప్రిపరేషన్ కూడా మీకు ఇంక్లూడ్ అయిపోతుంది దీంట్లో. అండ్ CSAT ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. సో ఇది ఫోన్ నెంబర్ 9241262391. ఈ నెంబర్కి కాల్ చేసి రెండు కలిపి జాయిన్ అయితే 6,000 పెట్టి జాయిన్ అయిపోవచ్చు. ఒక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కావాలంటే 5,000తో మీరు జాయిన్ అయిపోవచ్చు. సో గోల్డెన్ ఆపర్చునిటీ, డోంట్ మిస్ దిస్. ఉన్నప్పుడే ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ లెట్స్ కమ్ టు సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్. సో యూపీఎస్సీలో మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఉన్నాయి. సో ఎనీ సబ్జెక్ట్, మీరు ఏ సబ్జెక్ట్ అయినా జాయిన్ అవ్వచ్చు. 8,000 రూపీస్ మన ఫీజు. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఏ సబ్జెక్ట్ అయినా 8,000 జాయిన్ అవ్వచ్చు. బ్యూటీ ఏంటంటే, మీకు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే యూ కెన్ పే జస్ట్, మీకు ఇలా రాసుకోండి, 4 into 2,000 అంటే సరిపోతుంది మీకు. 4 into 2,000 అంటే మంత్కి 2,000 మాత్రమే మీరు పే చేసి జాయిన్ అయిపోవచ్చు. సో విత్ జస్ట్ 2,000 యూ కెన్ కిక్ స్టార్ట్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. 2,000 పే చేసి నచ్చిన సబ్జెక్ట్ పిక్ చేసుకొని మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. హిస్టరీ తీసుకోండి, పాలిటీ తీసుకోండి, ఎకానమీ తీసుకోండి, జియోగ్రఫీ తీసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా కేవలం 2,000 పర్ మంత్. 4 నెలలు పే చేస్తే అయిపోతుంది 8,000. మధ్యలో మీరు ఒక సబ్జెక్ట్ తీసుకొని ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అయితే ఆల్రెడీ మీరు పే చేసింది డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. సో ఒకసారి దీనికి జాయిన్ అయితే మళ్ళీ అప్గ్రేడ్ కూడా అవ్వచ్చు. మీరు 8,000 కట్టేశారు అనుకోండి ఎకానమీకి, ఇఫ్ యూ వాంట్ అప్గ్రేడ్ టు యూపీఎస్సీ ఇన్ఫినిటీ 45లో 8 తీసేస్తాం, రిమైనింగ్ మళ్ళీ ఇన్స్టాల్మెంట్స్లో కట్టి మీరు వచ్చేయచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ. దానికి కూడా మీరు ప్రశాంతి మేడం నెంబర్కి కాల్ చేసి జాయిన్ కావచ్చు. దిస్ ఈజ్ మ్యామ్స్ నెంబర్, యూ కెన్ కాల్ హెర్ అండ్ జాయిన్. అండ్ లాస్ట్ అనౌన్స్మెంట్, బ్యాంక్ ఇన్ఫినిటీ కొత్త బ్యాచ్ ఇవాళ స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ ఇన్ఫినిటీ ఇదైతే జాక్పాటే. మీకు కేవలం 5,000 రూపీస్కి లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇందులో క్వాంట్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్ ఈ 3 నేనే చెప్తాను. అండ్ దెన్ రిమైనింగ్ దివ్య మ్యామ్ చెప్తారు. సో ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది కూడా మీరు ఇదే నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇవాళే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, డోంట్ మిస్ దిస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇంగ్లీష్.
మన ఇంగ్లీష్ కోర్స్ వచ్చేసరికి కేవలం 2000 రూపీస్. ఇందులో గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ అన్నీ కూడా మీకు కేవలం 2000కే వస్తాయి. నెంబర్ ఈజ్ సేమ్. రైట్. చాలామంది అడుగుతారు ఎవరికి సూటబుల్ అని. ఎనీవన్, ఐ వుడ్ సే ఎనీవన్, ఎవరైనా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ కోర్స్‌లో జాయిన్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఇంకా కాంపిటీటివ్ ఎగ్జామ్ పరంగా వస్తే బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, యూపీఎస్సీకి న్యూస్ పేపర్ రీడింగ్ కావాలి, చదవలేకపోతున్నాం అనుకునే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. 2000 రూపీస్‌కి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. ఇది ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేసిన మొదటి కోర్సు, మోస్ట్ సక్సెస్ఫుల్ కోర్స్. ఎవరైనా జాయిన్ కావచ్చు. దిస్ ఈస్ ద నెంబర్ యూ షుడ్ కాల్. దట్స్ అబౌట్ ఇట్. లెట్స్ బిగిన్ ద ఎడిటోరియల్. ఫియర్స్ కంటెస్ట్ అంటే మీకు తెలుసు కదా, పోటీ. ఎవరెవరికి? డొనాల్డ్ ట్రంప్ అండ్ జో బైడెన్, వీళ్ళిద్దరికి మధ్య పోటీ జరుగుతుంది. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ యూఎస్ లో జరుగుతున్నాయి. ఇట్స్ ఏ ఫియర్స్ కాంటెస్ట్. అంటే ఫియర్స్ అంటే మీకు ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే అంటాం చూడండి, ఇట్స్ ఏ ఫియర్స్ కాంటెస్ట్. సో చాలా హై ఇంటెన్సిటీతో ఉన్నది, ఫెరోషియస్, హై ఇంటెన్సిటీ, మంచి అగ్రెసివ్ కాంటెస్ట్ అని అర్థం. యాజ్ ద యుఎస్ ప్రిపేర్స్ ఫర్ ద ఎలక్షన్, a wrangle over the results is increasingly likely. wrangle అంటే మీకు ఒక గొడవ లేదా డిస్ప్యూట్, ఇంగ్లీష్లో అయితే డిస్ప్యూట్, గొడవ ఇట్లాంటిది మనం తీసుకోవచ్చు. రిజల్ట్స్ విషయంలో గొడవ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. a wrangle over the results is increasingly likely. అది జరిగే అవకాశం చాలా 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 ఎక్కువగా ఉంది. ఎందుకు అనేది మనకు తెలియదు, మనం లోపలికి వెళ్తే మనకు అర్థం. విత్ లెస్ దాన్ 2 days until voting ends in 2020 US presidential election, the results of opinion polls gauging voter preferences between the Republican incumbent President Donald Trump and his Democratic challenger, former Vice President Joe Biden, almost uniformly show that the latter is holding on to a firm lead. ఓకే, ఎలక్షన్స్కి జస్ట్ 2 days మాత్రమే ఉంది, ఓటింగ్ ఎండ్ అయిపోతుంది. బేసికల్గా అక్కడ మీకు మెయిలింగ్ ఓటింగ్ అంటే మీకు ఇప్పుడు COVID-19 వల్ల అందరూ లైన్లో నిల్చొని ఓట్ చేయడమే కాకుండా ఒక ఫామ్ ఇంటికి పంపించారు. ఆ ఫామ్ నింపి మనకి డ్రాప్ బాక్స్లో వేసేసేలాగా కూడా సిస్టమ్ క్రియేట్ చేశారు. ఆ రకంగా ఓటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో చాలా మంది ఇళ్ళకి వచ్చే ఫామ్స్ వాళ్ళు ఫిలప్ చేసి సంతకాలు పెట్టి డ్రాప్ బాక్స్లో పడేస్తున్నారు, లేకపోతే డెసిగ్నేటెడ్ అడ్రస్కి పంపిస్తున్నారు. అది కూడా అది కూడా ఓటింగ్ కింద వస్తుంది. అది కాకుండా లైన్లో నిల్చొని ఓటింగ్ వేయడం కూడా జరుగుతుంది. ట్యూస్డే రోజు జరుగుతుంది, అది అంటే రేపు. సో ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఈ టైంలో ద రిజల్ట్స్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ జరుగుతాయి కదా, గేజింగ్ వాటర్ ప్రిఫరెన్సెస్ బిట్వీన్ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరిని ఓటర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. గేజ్ అంటే మెజర్, గేజ్ అంటే అర్థమేంటి, మెజరింగ్ అన్నమాట, కొలవడం. ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది అని చెప్పి మెజర్ చేస్తున్న ఒపీనియన్ పోల్స్ ఏం చెప్తున్నాయి, ఎవరెవరి మధ్యలో బిట్వీన్ రిపబ్లికన్ ఇన్కంబెంట్ అంటే ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తిని ఇన్కంబెంట్ అంటారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్, ద పర్సన్ హోల్డింగ్ ఆన్ టు ద ఆఫీస్ రైట్ నౌ. ఆఫీస్ అంటే ఆ పదవిలో ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో ఈజ్ ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్, ఇన్కంబెంట్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఎవరు అక్కడ? డొనాల్డ్ ట్రంప్. అండ్ హీ బిలాంగ్స్ టు రిపబ్లికన్ పార్టీ, అందుకే రిపబ్లికన్ ఇన్కంబెంట్ అనే పదం వాడారు. అండ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ హీస్ డెమోక్రాటిక్ ఛాలెంజర్. అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి, రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్. ఈ డెమోక్రాట్ పార్టీకి చెందిన వ్యక్తి ఎవరు? ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ జో బైడెన్. ఇంతకు ముందు బరాక్ ఒబామా హయాంలో ఈయన వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. సో ఈయన ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు, రైట్? ఇది డెమోక్రాటిక్ ఛాలెంజర్ అంటే ఈయనతో పోటీ పడుతున్నారు. అయితే ఈ ఒపీనియన్ పోల్స్ ఏమని చెప్తున్నాయి? ఆల్మోస్ట్ యూనిఫామ్లీ షో. ఏంటవి ఒపీనియన్ పోల్స్? బేసికల్గా అదే కదా, మనకి మొదట స్టార్ట్ చేసింది అక్కడే కదా. ఒపీనియన్ పోల్స్ ఇక్కడ ఉంది మన సబ్జెక్ట్. gazing water preferences between the Republican incumbent President Donald Trump and his Democratic challenger former Vice President Joe Biden almost uniformly show that the latter is holding on to a firm lead. Latter అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇద్దరి గురించి మనం ప్రస్తావించారు. ఎవరి గురించి? డొనాల్డ్ ట్రంప్ అండ్ జో బైడెన్. ఇద్దరి గురించి ప్రస్తావించి లేటర్ అని వాడేమనుకో, LATTR, లేటర్ అంటే తరువాత చెప్పబడ్డ వ్యక్తి అని అర్థం. ఫార్మర్, FORMER, ఫార్మర్ అంటే ముందు చెప్పబడ్డ వ్యక్తి. ముందు చెప్పబడ్డ వ్యక్తి అయితే ఎవరు అవుతారు? డొనాల్డ్ ట్రంప్. తర్వాత చెప్పబడ్డ వ్యక్తి ఎవరు? జో బైడెన్. సో ఇక్కడ పదం ఏంటి? LATTER అంటే జో బైడెన్ ని రిఫర్ చేస్తున్నారు. సురేష్ అండ్ నరేష్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. వైల్ ద ఫార్మర్ ఈజ్ అ గుడ్ సింగర్, ద లేటర్ ఈజ్ అ గుడ్ డాన్సర్ అన్నాం అనుకోండి. సురేష్ అండ్ నరేష్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వైల్ ద ఫార్మర్ అంటే FORMER, ముందు చెప్పబడ్డ వ్యక్తి సురేష్.
లేటర్ అంటే నరేషన్. అంటే ఆ సీక్వెన్స్‌లో ఎవరి పేరు ముందు వచ్చింది, ఎవరి తర్వాత వచ్చింది అలా అన్నమాట. సో లేటర్ అంటే తర్వాత చెప్పబడ్డ, FORMER ఫార్మర్ అంటే ముందు చెప్పబడ్డ. A leading poll of polls puts Mr. Biden ahead by a solid 7.8%. రైట్. పోల్స్ జరిగిన తర్వాత జరిగిన పోల్స్‌లో మిస్టర్ బైడెన్‌కి 7.8% లీడ్ కనిపిస్తుంది ఇప్పటి వరకు అంటే ఒపీనియన్ పోల్స్‌లో. ఏ వెల్ రిగార్డెడ్ డేటా డ్రివెన్ వెబ్‌సైట్ రన్నింగ్ స్టాటిస్టికల్ మోడల్స్ అండ్ పోల్స్ సిమ్యులేటెడ్ 40,000 పాసిబుల్ అవుట్‌కమ్స్ టు ఫైండ్ దట్ మిస్టర్ బైడెన్ వన్ 90 టైమ్స్ ఔట్ ఆఫ్ 100. ఓకే. సో ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసిన ఒక వెబ్‌సైట్ డేటాను తీసుకొని అనాలిసిస్ చేసిన వెబ్‌సైట్ ఏం చెప్తుందంటే సిమ్యులేట్ చేసింది. అంటే పాసిబుల్ సినారియోస్‌ని ఇలా ఉండబోతాయి, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండవచ్చు అని చెప్పి వాటిని సిమ్యులేట్ చేసింది. ఈ సిమ్యులేట్ చేసిన ఈ వెబ్‌సైట్ ఏం చెప్తుందంటే 90 టైమ్స్ ఔట్ ఆఫ్ 100 90% పాసిబిలిటీ మన బైడెన్‌కే ఉంది. ట్రంప్‌కి కంటే కూడా బైడెన్‌కి ఉంది అని అర్థం. సిమ్యులేషన్ అంటే ఒక రకంగా ఇమిటేషన్ అన్నమాట. ఎలా జరగవచ్చు, ఇలా జరగవచ్చు అని రకరకాల సినారియోస్‌ని వాళ్ళు ముందే సిస్టమ్‌లో క్రియేట్ చేసి చెక్ చేశారు. ఎలా రావచ్చు అని చెప్పి. ఎన్ని రకాలుగా తీసుకున్నా 100 టైమ్స్‌లో 90 టైమ్స్ ఆ సినారియోస్‌లో బైడెన్ గెలుస్తున్నారు. 10 టైమ్స్ మాత్రమే ట్రంప్ గెలుస్తున్నారు. హౌవెవర్ అయినప్పటికీ an analysis of politics since January 2017 reveals how voters might regard Mr. Trump's performance, disregarding what they may have said in response to opinion surveys. అయితే హవెవర్ అనేది కాంట్రాస్ట్ వర్డ్. అంటే ఇంతకుముందు ఏదైతే చెప్తున్నామో సెంటెన్స్‌లో దానికి కొంచెం ఎగ్నెస్ట్‌గా వస్తుంది. దానికి ఆపోజిట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ హవెవర్, బట్, ఆల్దో, దో, డిస్పైట్, ఇన్‌స్పైట్ ఆఫ్ ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ వర్డ్స్. ముందు సెంటెన్స్‌కి తర్వాత సెంటెన్స్‌కి మీనింగ్‌లు మారిపోతాయి. మీకు సెన్స్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎ పర్సన్ లేదా దివ్య ఈజ్ ఎ వెరీ గుడ్ టీచర్ అన్నాం అనుకోండి. సో పాజిటివ్ సెంటెన్స్. హవెవర్ షీ ఈజ్ యారోగెంట్. కానీ కొంచెం పొగరెక్కువ. తనకి పొగరెక్కువ. సో ఈ యారోగెంట్ అనేది నెగెటివ్ వర్డ్. సో ముందు గుడ్ టీచర్ అనేది పాజిటివ్. సో 2 డిఫరెంట్ క్వాలిటీస్ ఒక వ్యక్తిలో చూపించినప్పుడు మనం హవెవర్ అనేది వాడాలి. ఈ హవెవర్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెనెవర్ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్ నీ మైండ్‌లో ఇమ్మీడియేట్‌గా ఈ సెంటెన్స్ రాబోతున్న సెంటెన్స్ ముందు వస్తున్న సెంటెన్స్‌కి కాంట్రాస్ట్‌లో వస్తుంది అని చెప్పి స్ట్రైక్ అవ్వాలి. దట్ ఈస్ హౌ యువర్ మైండ్ షుడ్ థింక్ వైల్ రీడింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడిటోరియల్స్. ఇవి చిన్న చిన్న పదాలే. ఆ కాంట్రాస్ట్‌ని అర్థం చేసుకోకపోతే చాలా కష్టం అవుతుంది. సో ఇది నెక్స్ట్ సెంటెన్స్ చదవకుండానే మనం చెప్పొచ్చు. ముందు సెంటెన్స్‌లో ఏం చెప్పారు? ట్రంప్‌కి వ్యతిరేకంగా బైడెన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. సో హవెవర్ అనే పదం వాడారు కాబట్టి ఆ సెంటెన్స్‌కి ఆపోజిట్ మీనింగ్‌లో ఇక్కడ వస్తుంది. An analysis of politics in January 2017 reveals how voters might regard Mr. Trump's performance, disregarding what they may have said in response to opinion surveys. ఒపీనియన్ సర్వేస్‌లో ఏం చెప్తారు? ఒకటి చెప్పుండొచ్చు. కానీ దాన్ని డిస్‌రిగార్డ్ చేసి ట్రంప్‌ని వాళ్ళు ట్రంప్ యొక్క పెర్ఫార్మెన్స్‌ని ఎలా చూస్తున్నారు అనేది చాలా సార్లు మారిపోతుంది. ఒపీనియన్ సర్వేలో ఒకలా చెప్తున్నారు. ఇంకోసారి ఇంకోలా జరుగుతోంది. అర్థమవుతుందా? డిస్‌రిగార్డింగ్ అంటే వాళ్ళు చెప్పింది అక్కడ చెప్పింది ఫాలో అవ్వాలని రూల్ లేదు అనే సెన్స్ వస్తుంది ఇక్కడ. He came to power on what was essentially a nativist call to purportedly put America first, to fight for the middle class workers losing jobs to foreigners or immigrants. బేసికల్‌గా లాస్ట్ టైమ్ ఈయన పవర్‌లోకి ఎలా వచ్చారు? ఏ మాటలు చెప్పి వచ్చారనేది మనం చూస్తే అమెరికా ఫస్ట్ నేటివిస్ట్ కాల్ లోకల్ అనే ఆస్పెక్ట్ ని గట్టిగా టచ్ చేశారు ఆయన. అమెరికన్స్ బాగా లూజ్ అవుతున్నారు. ఫారెన్ ఇమిగ్రెంట్స్ యుఎస్ లో ఎక్కువ మంది వచ్చేయడం వల్ల నేటివ్ అమెరికన్స్ ఆర్ లూజింగ్ జాబ్స్ టు ఫారినర్స్ అని చెప్పి మిడిల్ క్లాస్ వర్కర్స్ అందరికీ ఉద్యోగాలు లేకుండా అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోతుంది అనే విషయాన్ని గట్టిగా చెప్తూ ఆయన పదవిలోకి రావడం అనేది జరిగింది. రైట్. అందుకే నేటివిస్ట్ కాల్ అన్నారు. నేటివ్ అంటే లోకల్. మన లోకల్ వాళ్ళు నష్టపోతున్నారు, ఫారినర్స్ ఎక్కువైపోతున్నారు యుఎస్ లో, వాళ్ళకి మన వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతున్నారు, వాళ్ళకి బెటర్ స్కిల్స్ ఉండడం, లేకపోతే తక్కువ పేకి రావడం, రకరకాల కారణాల వల్ల ఇండియా నుంచి, చైనా నుంచి, లేకపోతే మనకి ఫిలిప్పీన్స్ నుంచి ఇలాంటి ప్రాంతాల నుంచి అవుట్ సోర్సింగ్ ఎక్కువగా జరిగి ఉద్యోగాలు వీళ్ళకి వస్తున్నాయి. వీసాలు H1B వీసా, ఈ వీసాలతో వీళ్ళు తెచ్చుకుంటున్నారు. లోకల్ అమెరికన్స్ రిక్రూట్ చేయట్లేదు. అందుకని ట్రంప్ వాళ్ళని వాళ్ళకి అపీల్ అయ్యేలాగా ఆయన మాట్లాడడం జరిగింది. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చాడు. మనల్ని మనం చూసుకోవాలి ఫస్ట్, తర్వాత బయటివి అన్నట్టుగా ఆయన ఆ నినాదంతో రావడం జరిగింది. పర్పోర్టెడ్లీ అంటే బయటికి చెప్పబడ్డ విధంగా. అంటే ఇంటెన్షన్ ఏంటనేది మనకు తెలీదు. బట్ వెన్ వి సీ ఇట్ ఫ్రమ్ ద ఔట్ సైడ్ ఇట్ సేస్ అమెరికా ఫస్ట్. రైట్. ఎలీజిడ్లీ, పర్పోర్టెడ్లీ ఈ పదాలకి ఏంటంటే యాజ్ అపియర్స్ టు బి ట్రూ అనమాట. బయటికి ఎలా కనిపిస్తోంది అనే సెన్స్‌లో మనం చెప్పొచ్చు. ఓకే. సంథింగ్ దట్ ఈస్ స్టేటెడ్ టు బి ట్రూ. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చాడు ఆయన.
సో దీనికి మీ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే ఒక లెట్స్ లుక్ ఎట్ వన్ ఎగ్జాంపుల్. పర్పోర్టెడ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఒక ఒక కొత్తగా ఒక డ్రగ్ వచ్చింది అనుకోండి. ఆ డ్రగ్ అంటారు, ఈ డ్రగ్ వాడితే కోవిడ్ తగ్గిపోతుంది అని చెప్పారు వాళ్ళు. రైట్? ఫార్మా కంపెనీ వాళ్ళు ఈ డ్రగ్ వాడితే కోవిడ్-19 తగ్గిపోతుంది అని చెప్పారు. అయితే కొన్నాళ్ళ తర్వాత స్టడీ చేసిన తర్వాత మనకేం తెలిసింది? అంతగా తగ్గలేదు అనుకోండి. అప్పుడు ఏమంటాం? ద రీసెంట్ స్టడీ అబౌట్ ద డ్రగ్ రివీల్డ్ దట్ ద పర్పోర్టెడ్ హెల్త్ బెనిఫిట్స్ వర్ నాట్ ట్రూ. అంటే ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయని చెప్పారో, స్టేట్ చేశారో అవి నిజం కాదని రీసెంట్ స్టడీ చెప్పింది. సో పర్పోర్టెడ్ అంటే స్టేటెడ్ టు బి ట్రూ. ఇలా చెప్పారు, ఏవైతే నిజమని చెప్పారో అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పర్పోర్టెడ్లీ పుట్ అమెరికా ఫస్ట్. నేటివిస్ట్ కాల్ టు పర్పోర్టెడ్లీ పుట్ అమెరికా ఫస్ట్. అమెరికా ముందు అనే నినాదంతో ఆయన వచ్చారు. అలా చెప్పబడింది, ఆ నినాదం చెప్పబడింది ఆయన నోటి నుంచి. టు ఫైట్ ఫర్ మిడిల్ క్లాస్ వర్కర్స్ లూజింగ్ జాబ్స్ టు ఫారినర్స్ ఆర్ ఇమిగ్రెంట్స్. ఇమిగ్రెంట్స్ అంటే అక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, వేరే విదేశాల నుంచి ఆ దేశానికి వచ్చిన వాళ్ళు. The divisive rhetoric that his 2016 campaign employed to this end continued to yield rich political dividends for him until early 2020. ఓకే, ఈ డివైజివ్ రెటారిక్ అంటే, డివైజివ్ అంటే అర్థమవుతుంది కదా, జనాల్ని విడదీసేలాగా, పోలరైజ్ చేసేలాగా మాట్లాడారు. ఇప్పుడు మనకి ఇండియాలో చూసుకుంటే హిందూ ముస్లిం బీజేపీ రెటారిక్ ఎలా ఉంటుంది? బీజేపీ వస్తేనే హిందువులకి మంచి జరుగుతుంది, హిందువులు మెజారిటీ అయినా సరే వాళ్ళకి సరిగ్గా న్యాయం జరగట్లేదు, ఎపీజ్మెంట్ జరుగుతుంది, మైనారిటీ ఎపీజ్మెంట్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తుంది, మైనారిటీల్ని బుజ్జగించేలాగా కాంగ్రెస్ ప్రవర్తిస్తుంది, హిందువులు నష్టపోతున్నారు అనే నినాదం ఒక రకంగా మనకి వాట్సాప్లోను, ఫేస్బుక్లోను ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డివైజివ్ రెటారిక్. అంటే జనరల్గా డెవలప్మెంట్ అన్నాం అనుకోండి, దట్ టాక్స్ అబౌట్ ద కంట్రీ యాజ్ అ హోల్. ఓకే, ఇఫ్ యూ టాక్ అబౌట్ డెవలప్మెంట్, అది ముస్లింకా హిందూకా అని ఉండదు, అందరికీ సంబంధించిన విషయం. అందులో డివైజివ్ రెటారిక్ కాదు. ఇప్పుడు హిందువుల ఇంట్రెస్ట్లు, ముస్లింల ఇంట్రెస్ట్ అని మాట్లాడితే డివైజివ్ రెటారిక్, ఒకరి గురించి మాట్లాడటం ఉన్న వాళ్ళలో. అలాగే అక్కడ యుఎస్లో కూడా మన ట్రంప్ ఏంటి? డివైజివ్ రెటారిక్. నేటివ్ అమెరికన్స్కి మంచి జరగాలి, వీళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళ వీళ్ళు నష్టపోతున్నారు. ప్రజల్లో ఒక రకమైన భావజాలం వస్తుంది, నెగిటివ్ భావజాలం వస్తుంది. అది ఆయన క్రియేట్ చేశారు. ఆల్రెడీ నిజంగా ఎవరైతే సఫర్ అవుతున్నామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ట్రంప్ను దేవుడిలో చూశారు. ఎందుకంటే ఇతను మా కోసం ఇవన్నీ చేస్తున్నాడు, ఇతనికి మనం ఓట్ చేయాలని చెప్పి ఓటు వేశారు, గెలిపించారు కూడా. 2016 క్యాంపెయిన్ అంటే ప్రచారంలో అర్థం. ఎంప్లాయిడ్ ఈ టెక్నిక్ అయినా ఎంప్లాయ్ చేశాడు. ఎప్పుడు? 2016 ప్రచారంలో. రెటారిక్ అంటే మీకు ఒక స్పీచ్ లాగా తీసుకోవచ్చు. ఓకే, ఆయన ఎంచుకున్న మార్గం బేసికల్గా స్పీచ్. అర్థమవుతుంది. ఒక పర్సువేజివ్ స్పీచ్. ఆయన ఎంచుకున్న జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అతను ఉపయోగించిన విధానం లేదా స్పీచ్. కంటిన్యూ టు ఈల్డ్ అంటే గివ్ అని అర్థం. రిచ్ పొలిటికల్ డివిడెండ్స్ అంటే బెనిఫిట్స్ ఫర్ హిమ్ అంటిల్ ఎర్లీ 2020. 2020 ప్రారంభం వరకు కూడా ఈ టెక్నిక్ ఏదైతే ఆయన తీసుకున్నాడో, అమెరికా ఫస్ట్ అనే టెక్నిక్ ఏదైతే తీసుకున్నాడో, అతనికి అది మంచి పేరు తీసుకొచ్చింది. ఇన్ఫాక్ట్ పొలిటికల్గా మంచి బెనిఫిట్స్ తీసుకొచ్చింది. రైట్? ఈల్డ్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. దీనివల్ల చెప్తాను చూడండి. ఈల్డ్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఈల్డ్ అనే పదానికి వర్బ్గా తీసుకుంటే మీకు ఒక మీనింగ్ ఏంటి? సబ్మిట్ అంటే సరెండర్, లొంగిపోవడం అనే మీనింగ్ ఉంది. ఇక్కడ ఈల్డ్ అంటే గివ్, ఇచ్చింది అని అర్థం. ఈల్డ్ మీరు నౌన్గా తీసుకుంటే పంట, దిగుబడి అంటాం చూడండి. దిగుబడి, ఈ సంవత్సరం ఈల్డ్ ఎలా వచ్చింది అంటే దిగుబడి ఎలా వచ్చింది, పంట ఎలా వచ్చింది, ఆ సెన్స్లో తీసుకోవచ్చు. సో రకరకాల మీనింగ్స్ ఉంటాయి ఈల్డ్కి. ఇక్కడ మీకు గివ్ అనే మీనింగ్లో వచ్చింది. సో సిచ్యువేషన్ బట్టి, కాంటెక్స్ట్ బట్టి దాని మీనింగ్ ఏంటనేది మనం చూసుకోవాలి. 2020 ప్రారంభం వరకు ట్రంప్కి అది పాజిటివ్గా డివిడెండ్స్, చాలా బెనిఫిట్స్ ఇచ్చింది. హౌఎవర్ ఆల్ దిస్ చేంజ్డ్ విత్ ద ఆన్సెట్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 ఎలా వచ్చిందో లేదో మొత్తం సీన్ మారిపోయింది. ఏంటి కోవిడ్-19 పాండమిక్? అండ్ ఎపిడెమియోలాజికల్ ఛాలెంజ్ దట్ ద వైట్ హౌస్ వాజ్ అనేబుల్ టు మీట్. ఎపిడెమియోలాజికల్ అంటే ఎపిడెమిక్స్కి సంబంధించి, అంటే ఈ ఎక్కువగా ఒకరి నుంచి ఒకరికి పాకిపోయే వ్యాధులు ఉంటాయి చూడండి. అవి ఎలా వస్తాయి, అవి ఎలా పాకుతాయి, వాటిని ఎలా అరికట్టాలి, దానిపైన చేసే స్టడీనే మనం ఎపిడెమియాలజీ అంటాం. సో ఇట్లాంటి ఛాలెంజ్, కోవిడ్-19 అనేది పాండమిక్ కదా, ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఛాలెంజ్ని వైట్ హౌస్ వాజ్ అనేబుల్ టు మీట్. వైట్ హౌస్ అంటే అధ్యక్ష భవనం. వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్షుడు మరియు అతని యొక్క అనుచరులు, వాళ్ళు ఈ ఛాలెంజ్ని
ఎదుర్కోలేకపోయారు. ఎందుకంటే అమెరికాలోనే చాలా ఎక్కువగా చావులు జరిగాయి. ఎక్కువ మందికి సోకింది. సో, ఎదుర్కోలేకపోయారు కాబట్టి ప్రజల్లో ట్రంప్ పైన ఒపీనియన్ అనేది ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు పాజిటివ్ ఉండేది. కోవిడ్-19 వచ్చిన తర్వాత ఆయనకి రివర్స్ అయిపోయారు ప్రజలంతా కూడా. దిస్ వాస్ పార్ట్ బంగ్లింగ్. దానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా మారిపోవడం? ఈ ఛాలెంజ్ మీట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? బంగ్లింగ్. బంగ్లింగ్ అంటే డీలింగ్ విత్ ఎ సిట్యుయేషన్ ఇన్ ఎ క్లమ్జీ వే. అంటే ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్‌ని మనం నీట్‌గా, చక్కగా హ్యాండిల్ చేయకుండా క్లమ్జీగా హ్యాండిల్ చేయడం. అంటే సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం. అది ఒక కారణం. ద రిజల్ట్ ఆఫ్ ఎ కెవోటిక్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ మేకింగ్. ఈ బంగ్లింగ్ ఎందుకు జరిగింది? ద రిజల్ట్ ఆఫ్ ఎ కెవోటిక్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ మేకింగ్. కెవోటిక్ అంటే గందరగోళంతో కూడిన, కన్‌ఫ్యూజ్డ్, ఒక క్లారిటీ లేక, గందరగోళంతో కూడిన ఎగ్జిక్యూటివ్ డెసిషన్ మేకింగ్. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం వల్ల, గందరగోళంతో తీసుకున్న నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీళ్ళ రెస్పాన్స్ అనేది క్లమ్జీ అయిపోయింది. రెండవది అండ్ పార్ట్ ఎపథీ. ఎపథీ అంటే ల్యాక్ ఆఫ్ కన్సర్న్. పట్టించుకోకపోవడం. అది పెద్ద విషయం కాదని వదిలేయడం. ఎపథీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. మీకు ఎపథీ దగ్గర 3 పదాలు చెప్తా చూడండి. You might have heard this word antipathy, apathy. 2 పదాలు చూడండి. ఎపథీ అంటే ల్యాక్ ఆఫ్ కన్సర్న్. ఇంట్రెస్ట్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఎంథూసియాజం. ఇప్పుడు ఎవరన్నా బాధపడుతున్నారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే అతనికి ఎంథూసియాజం ఉండదు. పెద్దగా పట్టించుకోడు. అంటే అది నెగెటివ్ కాదు, పాజిటివ్ కాదు. పట్టించుకోకపోవడం. పట్టించుకోవాల్సిన టైంలో కూడా పట్టించుకోకపోవడం. అది ఎపథీ. ల్యాక్ ఆఫ్ కన్సర్న్, ల్యాక్ ఆఫ్ ఎంథూసియాజం. ఒకళ్ళు బాధపడుతున్నారు నీ ఎదురుగా. నువ్వేం పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. దట్ మీన్స్ యూ హావ్ బీన్ ఎపథెటిక్ టు దట్ పర్సన్. ఓకే. వాళ్ళ పట్ల మీకు ఎపథీ వాట్ యు కాల్ అతని బాధను అర్థం చేసుకోలేదు. మీకు ఈ పదం తెలుసు కదా ఎంపథీ. ఎంపథీ మీనింగ్ తెలుసు కదా. ఎంపథీ అంటే అర్థమైంది ఎదుటివాడి బాధని మన బాధ అనుకోవడం, రిలేట్ చేసుకోగలడం. అంటే ఎదుటి వాళ్ళ పెయిన్‌ని మనం అర్థం చేసుకోగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఎంపథీ. ఓకే. ఒకళ్ళు బాధపడుతున్నారు. ఆ బాధ నువ్వు అర్థం చేసుకున్నావు, రెస్పాండ్ అయ్యావు. దట్ మీన్స్ యూ హావ్ ఎంపథీ ఫర్ దెమ్. వాళ్ళ బాధను నువ్వు అర్థం చేసుకున్నావు. ఇఫ్ యూ హావ్ ఎపథీ, వాళ్ళ బాధను నువ్వు పట్టించుకో ఫస్ట్. నీ మైండ్‌లోకి అది వెళ్ళదు. యూ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ఎపథీ. యాంటీపథీ అంటే నెగెటివ్. యాక్చువల్‌గా పథీ అనేది పాజిటివ్ వర్డ్. ఎపథీ అనేది న్యూట్రల్ వర్డ్. ఇన్‌ఫాక్ట్ న్యూట్రల్ కంటే కొంచెం నెగెటివ్ అని. పట్టించుకోకపోవడం అని. ఎంపథీ అంటే బాధని మన బాధ అనుకోవడం అని. యాంటీపథీ అంటే రివర్స్. ఇంకా రివర్స్‌లో వాళ్ళు ఇష్టపడకపోవడం, అసహ్యించుకోవడం, ఈ రకమైన మీనింగ్ వస్తుంది యాంటీపథీకి. సో, ఈ 3 పదాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ కూడా. యాంటీపథీ, ఎపథీ, ఎంపథీ. ఓకే. ఇష్టపడకపోవడం, అసహ్యించుకోవడం, ఎవర్షన్ యాంటీపథీ. వాళ్ళ బాధ మన బాధ అనుకోవడం ఎంపథీ. పూర్తిగా పట్టించుకోకపోవడం ఎపథీ. ఇప్పుడు పార్ట్ ఎపథీ అన్నారు. ఎపథీ అనేది ఎందుకు వచ్చింది? బోర్న్ ఆఫ్ మిస్టర్ ట్రంప్స్ డిస్డెయిన్ ఆఫ్ మాస్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ లాక్‌డౌన్. బేసికల్‌గా కోవిడ్-19 ఇష్టం వచ్చినట్టు జనాల్లో పెరిగిపోతుంది అనుకునేటప్పుడు మనం ఏం చేయాలి? లాక్‌డౌన్ విధించాలి. సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వాలి. మాస్కులు వాడాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పదే చెప్తుంది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మిస్టర్ ట్రంప్స్ డిస్డెయిన్ అంటే అదంత ఇంపార్టెంట్ కాదు. యూ హావ్ ఎ ఫీలింగ్ దట్ సంథింగ్ ఈస్ ఇన్‌సిగ్నిఫికెంట్. ఇఫ్ యూ డిస్డెయిన్ సమ్‌వన్ అంటే వాళ్ళంత సిగ్నిఫికెంట్ కాదు. అదంత ఇంపార్టెంట్ కాదు అనే భావన. మాస్కులు వాడాల్సిన అవసరం లేదని ఆయన ఫీలింగ్. ఆయన మాస్క్ పెట్టుకునేవాడే కాదు స్టార్టింగ్‌లో. సోషల్ డిస్టెన్సింగ్ గురించి కూడా పెద్దగా పట్టించుకోలేదు. లాక్‌డౌన్స్ వెంటనే విధించలేదు. సో, అందుకని అన్నాం. బోర్ఎన్ఈ అంటే ఆయన నుంచి పుట్టిన ట్రంప్ యొక్క డిస్డెయిన్ నుంచి పుట్టింది. ఏంటది? ఎపథీ. ల్యాక్ ఆఫ్ కన్సర్న్. కోవిడ్-19 విధ్వంసం సృష్టిస్తున్నా సరే ఈయన దాన్ని పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం నుంచి ఇదంతా వచ్చింది. అందుకనే ఈ ఛాలెంజ్ వైట్ హౌస్ వాస్ అనేబుల్ టు మీట్ అన్నారు చూడండి. దానికి కారణం ఏంటి? ఒకటి వాళ్ళ డెసిషన్ మేకింగ్ కరెక్ట్‌గా లేకపోవడం, క్లమ్జీగా హ్యాండిల్ చేయడం. రెండవది మిస్టర్ ట్రంప్ దాన్ని పట్టించుకోకపోవడం, ఆయనకి కన్సర్న్ లేకపోవడం, అది పెద్ద విషయం కాదు అని ఆయన భావించడం. ఈవెన్ ఇన్ దిస్ అప్రోచ్, ఈ అప్రోచ్‌లో కూడా హౌఎవర్ అన్‌సైంటిఫిక్, అది సైంటిఫిక్‌గా లేకపోయినప్పటికీ హీ మే హావ్ వన్ వాటర్ సింపథీ. అయినప్పటికీ వాటర్ సింపథీ ఆయనకి కొంత వచ్చి ఉండవచ్చు. ఎందుకు? పర్హాప్స్ బికాస్ some appreciated his desire to reopen the economy regardless of COVID-19. మీకు అర్థమవుతుందా? కోవిడ్-19 అని చెప్పి మొత్తం అంతా లాక్‌డౌన్ విధించేసరికి చాలామంది స్కూల్‌లు మూసేసుకొని, కాలేజీలు మూసేసుకొని, ఇండస్ట్రీలు మూసేసుకొని జీవనాధారం కోల్పోతున్నారు. అంటే లైవ్లీహుడ్ కోల్పోతున్నారు. లైవ్లీహుడ్ కోల్పోయి రోడ్డు మీదకొచ్చేసి ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళంతా బాధపడతారు.
ఈ కోవిడ్-19 వల్ల చనిపోతామా, చనిపోమా మనకు తెలీదు గానీ, ఇలా లాక్‌డౌన్ విధించడం వల్ల రోడ్డు మీదకి వచ్చేస్తున్నాం అనే భావన ప్రజల్లోకి వచ్చేస్తుంది. సిమిలర్‌గా యూఎస్‌లో కూడా ఈయన కోవిడ్-19 సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవచ్చు అనేది ఒక యాస్పెక్ట్ ఉన్నప్పటికీ, ఈయన ఎకానమీని రీఓపెన్ చేస్తారు అంటే లాక్‌డౌన్ ఎక్కువ కాలం ఉంచరు, వెంటనే ఓపెన్ చేస్తారనే ఆయన మైండ్ సెట్‌తో ఆయన ఉండడం వల్ల చాలా మంది ఆయన్ని ఇష్టపడ్డారు. ఆ రకంగా ఓటర్ సింపతి వచ్చింది. It is this sentiment that might prove to be Mr. Biden's undoing as vote tallying comes to a close in the days and weeks ahead. ఈ సింపతి అనేది బైడెన్‌కి దెబ్బ తీయవచ్చు. రైట్. బైడెన్‌కి నెగెటివ్ అవ్వచ్చు. అతని డౌన్‌ఫాల్‌కి కారణం అవ్వచ్చు. అన్‌డూయింగ్ అంటే డౌన్‌ఫాల్ అని, ఓటమి అని. అతని ఓటమికి అది కారణం అవ్వవచ్చు. ఎవరికి? ఆయన ఛాలెంజర్ మిస్టర్ బైడెన్‌కి. ఏంటది? ఎకానమీని రీఓపెన్ చేయాలని ఒక ఇంటెన్షన్ ట్రంప్ ఏదైతే చూపించారో, ఆ ఇంటెన్షన్ వల్ల కొంత ఓటర్ సింపతి ఆయనకొచ్చింది. ఒకవైపు కొందరు ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోయారో వాళ్ళందరూ బాధపడతారు. ఈయన సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మేద్దమయ్యామని అవుతారు. చాలా మంది సింపతి కూడా వచ్చింది. అది బైడెన్‌కి నష్టం కలిగించవచ్చు. ఆయన డౌన్‌ఫాల్‌కి అది కారణం అవ్వచ్చు. యాస్ ఓట్ టాలీయింగ్ కమ్స్ టు ఎ క్లోజ్ ఇన్ ద డేస్ అండ్ వీక్స్ అహెడ్. రాబోతున్న రోజుల్లో ఓట్స్ అన్ని టాలీ చేయడం మా లెక్క వేస్తారు కదా! ఆ టైంకి మనకు తెలుస్తుంది. Therein lies a major force likely to shape the denouement of this election. ఓకే. అందులోనే ఈ ఎలక్షన్ యొక్క డినూమో అంటే ఫైనల్ అవుట్‌కమ్. రిజల్ట్‌ని షేప్ చేసే ఒక మేజర్ ఫోర్స్ అందులోనే ఉంది అని అంటున్నారు. ఏంటది? The pandemic has resulted in a massive shift in the balance of voting methods toward early voting, mail-in voting and absentee voting. ఇంకా అమెరికాలో ఓటింగ్ జనరల్‌గా ఏంటంటే మామూలుగా నిల్చొని లైన్‌లో ట్రెడిషనల్‌గా వేస్తాం ఓట్లు. ఇప్పుడు పాండమిక్ వల్ల ఎక్కువ మంది ఒకే దగ్గర లైన్‌లో ఉండడం, ఒకే చోట ఉండడం వల్ల ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ మెయిల్ ఇన్ ఓటింగ్ ఈ రకరకాల మెథడ్స్ తీసుకొచ్చారు. అంటే నేను ఇందాక చెప్పాను మీకు. ఇంటికి ఒక అఫీషియల్స్ పంపిస్తారు. ఓట్ పేపర్ పంపిస్తారు. బ్యాలెట్ పేపర్. దాంట్లో రకరకాల ప్లేసెస్‌లో టిక్కులు పెట్టడం, కింద సంతకాలు పెట్టడం, సంతకం పెట్టి మళ్ళీ ఒక డెసిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్‌లుంటాయి. ఆ బాక్స్‌లో వెళ్లి పడేస్తారు దాన్ని. ఆ పడేసిన తర్వాత అవి గవర్నమెంట్ దగ్గరికెళ్తాయి. గవర్నమెంట్‌కి వెళ్ళాక సంతకాన్ని టాలీ చేసుకుంటారు. వాళ్ళ అఫీషియల్ రికార్డ్స్‌లో ప్రతి వ్యక్తిది కూడా డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా! యూఎస్‌లో మనలాగా కాదు. ఆల్‌మోస్ట్ అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు ఎక్కువ మంది. లిటరసీ రేట్ 100% ఉంటుంది. సో, వీళ్ళ యొక్క డేటాని వాళ్ళు చెక్ చేసుకొని, సిగ్నేచర్ టాలీ చేసుకొని, ఆ ఓటు వ్యాలిడా కాదా చూసుకొని, అది ట్రంప్‌కి వేశారా, బైడెన్‌కి వేశారా అని చెప్పి కౌంట్ చేస్తారు. ఇది ఈ సంవత్సరం కోవిడ్-19 వల్ల కొత్తగా తీసుకొచ్చిన పద్ధతులనమాట. మిస్టర్ ట్రంప్ హ్యాస్ అటాక్డ్ మెయిల్-ఇన్ ఓటింగ్ విత్ ఫ్యాక్చువల్లీ అన్‌ఫౌండెడ్ క్లెయిమ్స్ రిగార్డింగ్ పొటెన్షియల్ ఫర్ ఫ్రాడ్ అండ్ డెమోక్రాటిక్ కాన్స్పిరసీ. ట్రంప్ ఏమంటారంటే ఇది కరెక్ట్ కాదు. రెగ్యులర్ ఓటింగే కరెక్ట్. ఈ మెయిల్-ఇన్ ఓటింగ్‌లో కాన్స్పిరసీ మనకి ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. పొటెన్షియల్ ఫర్ ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది దీంట్లో. పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్ అర్థం ఏంటి? సీఎం అవ్వగలిగే అవకాశం ఈయనకుంది. పొటెన్షియల్ ఉంది. భవిష్యత్తులో ఇది అవ్వగలుగుతారు. పొటెన్షియల్ ఫర్ ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది అని అర్థం. విత్ ఫ్యాక్చువల్లీ అన్‌ఫౌండెడ్ క్లెయిమ్స్. ఫ్యాక్చువల్లీ అంటే ఆయన మాట అంటున్నాడు దాంట్లో ఫ్రాడ్ జరుగుతుందని. కానీ ఏ ఫ్యాక్ట్స్ కూడా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఇంతకుముందు అలాంటి ఓటింగ్‌లో ఫ్రాడ్ జరిగిందని చెప్పి ప్రూఫ్ ఏమీ లేదు. అలా అని చెప్తున్నారు. అన్‌ఫౌండెడ్ అంటే దానికి ఫౌండేషన్ లేదు. ఆయన చెప్తున్న వాటికి ఫ్యాక్ట్స్ ద్వారా అంటే సాలిడ్ ఫౌండేషన్ లేదు. ఆయన అటాక్ చేస్తున్నాడు. ఆరోపణ చేస్తున్నాడు. కానీ దానికి ఒక సాలిడ్ బేస్ లేదు. బేస్ లేకుండా, ఫౌండేషన్ లేకుండా ఆయన ఇలాంటి క్లెయిమ్స్ చేయడం అనేది జరుగుతుంది. మాట్లాడడం అనేది జరుగుతుంది. ఈ క్లెయిమ్ అనే పదం కూడా ఇంట్రెస్టింగ్ వర్డ్. మళ్ళీ చెప్తాను మీకు ఒకసారి చూడండి. ఫ్యాక్చువల్లీ అన్‌ఫౌండెడ్ క్లెయిమ్స్ అన్నారు చూడండి. క్లెయిమ్ అనే పదాన్ని రకరకాలుగా చూడొచ్చు మనం. క్లెయిమ్ అనేది వర్బ్‌గా తీసుకుంటే అంటే అన్నాము. హీ క్లెయిమ్డ్ దట్ ఆయన అన్నారు. సెడ్ అనే మీనింగ్ వస్తుంది. వర్బ్‌గా తీసుకుంటే. లేకపోతే హక్కు. ఓకే. క్లెయిమ్ అనే పదం మీరు నౌన్‌గా తీసుకున్నారనుకోండి. మనం ఏమంటాం? హక్కు. ఐ హావ్ ఎ క్లెయిమ్ ఇన్ దిస్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీలో నాకు హక్కు ఉంది. ఆ మీనింగ్ ఉంది. ఇది ఉంది. అలాగే మళ్ళీ వర్బ్‌గానే పాండమిక్ కోవిడ్-19 క్లెయిమ్డ్ 1,00,000 లైవ్స్ అన్నామనుకోండి. 1,00,000 మంది ప్రాణాల్ని హరించింది. చూసారా? హరించు, ప్రాణాలు తీసుకొని కిల్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ద యాక్సిడెంట్ క్లెయిమ్డ్ 10 లైవ్స్. యాక్సిడెంట్ 10 మంది ప్రాణాల్ని హరించింది. బలిగొన్నది. ఇలాంటి పదం మనం న్యూస్ పేపర్‌లో చూస్తాం కదా! ఆ మీనింగ్ కూడా వస్తుంది. సో, సందర్భానికి తగ్గట్టు పదం యొక్క మీనింగ్స్ మారిపోతాయి. అందుకని మీరు అది ఏ సందర్భంలో వచ్చిందో చూసుకొని మీనింగ్ తీసుకోవాలి. ఇక్కడేంటి అన్‌ఫౌండెడ్ క్లెయిమ్స్. క్లెయిమ్స్ అంటే ఆయన అన్న మాటలు అంతవరకే.
ఎటువంటి మాటలు? అన్ఫౌండెడ్, అంటే వాటికి సాలిడ్ ఫౌండేషన్ లేదు. వెయిట్ ఫౌండేషన్ ఉండాలి ఫ్యాక్ట్స్తో. మనం ఒక మాట అన్నామంటే ఏ బేసిస్ మీద అన్నామో చెప్పాలి. ఆయన అలాంటి బేసిస్ లేకుండా ఊరికే అనేశారు. పొటెన్షియల్ ఫ్రాడ్ అండ్ డెమోక్రాటిక్ కాన్స్పిరసీ. డెమోక్రాటిక్ కాన్స్పిరసీ, డెమోక్రాట్స్, ఇక్కడ డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్యం అని కాదు, అక్కడ డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ కదా, ఆ పార్టీ వాళ్ళ కుట్ర. కాన్స్పిరసీ అంటే కుట్ర జరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారని చెప్పి ఈయన అండ మొదలు పెట్టేశారు. గివెన్ దట్ వెల్ ఓవర్ 90 million ఓట్స్ హ్యావ్ బీన్ కాస్ట్ ఆల్రెడీ, అంటే 90 million ఓట్స్, 9 కోట్ల ఓట్లు ఆల్రెడీ పడిపోయాయి వీటి ద్వారా. డైరెక్ట్గా లైన్లో నిల్చోవడం కాకుండా ఈ ఆబ్సెంటీ ఓటింగ్, మెయిల్ ఇన్ ఓటింగ్, ఎర్లీ ఓటింగ్ వీటి ద్వారా జరిగిపోయాయి ఆల్రెడీ. అండ్ దట్ ఫార్ మోర్ రిపబ్లికన్స్ అండ్ ట్రంప్ సపోర్టర్స్ ఆర్ లైక్లీ టు ఓట్ ఇన్ పర్సన్ ఆన్ November 3. The early results will likely show a significant lead for Mr. Trump. రైట్. సో చాలా మంది ట్రంప్ సపోర్టర్స్, రిపబ్లికన్స్ వీళ్ళంతా కూడా ఇన్ పర్సన్ ఓట్ చేస్తారు November 3. ఎందుకంటే ట్రంప్ ఏమన్నారంటే దానికి ఎగ్నెస్ట్గా ఉన్నాడు కదా, సో ట్రంప్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఎక్కువ కూడా లైన్లో నిల్చొని ఓటు వేయడానికి ఇష్టపడతారు. ద ఎర్లీ రిజల్ట్స్ విల్ లైక్లీ షో ఏ సిగ్నిఫికెంట్ లీడ్ ఫర్ మిస్టర్ ట్రంప్. మీకు ఓటింగ్ అనే ఎలక్షన్స్ మెల్లమెల్లగా రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కటి కౌంట్ చేయడం మొదలెట్టినప్పుడు ట్రంప్ కి లీడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మెయిల్ ఇన్ ఓటింగ్స్ ఇవన్నీ కూడా స్లోగా అవుతాయి, క్యాల్కులేషన్ స్లోగా అవుతుంది, వీళ్ళది ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ లో చేసేస్తారు కాబట్టి ఇమీడియట్ గా మనకి తెలిసిపోతుంది. ఇఫ్ యాజ్ ఈజ్ లైక్లీ ద స్కేల్ స్టార్ట్ టిప్పింగ్ టువర్డ్ మిస్టర్ బైడెన్ యాజ్ ద మెయిల్ ఇన్ ఓట్స్ ఆర్ టాలీడ్. ఓకే, ఈ మెయిల్ ఇన్ ఓట్స్ ని కూడా టాలీ చేయడం మొదలు పెడితే, చెప్పాను కదా బాక్సుల్లో వేసేవి ఇట్లాంటివి, ఇవి టాలీ చేయడం మొదలు పెడితే మెల్లమెల్లగా స్కేల్స్ విల్ స్టార్ట్ టిప్పింగ్. స్కేల్ అనేది టిప్ అవుతుంది. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇలా చూడండి, ఇది ఒక స్కేల్ అనుకోండి, ఇటు ఎక్కువ బరువు పెట్టామనుకోండి ఏమవుతుంది, ఇలా అయిపోతుంది కదా. ఇటు బరువు పెడితే ఇటు వచ్చేస్తుంది, అలాగనమాట. సో ఇటు ఎక్కువ బరువు పెడితే అటు వస్తుంది, అలాగే. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా మా లైన్లో నిల్చున్న వాళ్ళ ఓట్లు కౌంట్ చేస్తే రిపబ్లికన్ ఓటర్స్ ఎక్కువ మంది అలా వెళ్తారు కాబట్టి ట్రంప్కి లీడ్ వస్తుంది. తర్వాత వీళ్ళకు కూడా కౌంట్ చేయడం మొదలు పెట్టాక మెల్లగా ఇటువైపు వంగిపోయింది ఏదైతే ఉందో మెల్లమెల్లగా ఇలా వచ్చేస్తుంది, బైడెన్ వైపు వచ్చేస్తుంది. ఇది ట్రంప్, ఇది బైడెన్ అనుకుంటే స్కేల్ అనేది మెల్లగా ఇటు టిల్ట్ అవుతుంది అని అర్థం అనమాట. దాన్నే స్కేల్ విల్ స్టార్ట్ టిప్పింగ్ అనే పదం వాడారు. ఓకే, అలా జరిగినప్పుడు ఏమవుతుంది, ద స్టేజ్ విల్ బి సెట్ ఫర్ మిస్టర్ ట్రంప్ టు ఫార్మల్లీ ఎలీజ్ ఓటింగ్ ఫ్రాడ్ అండ్ ఎస్కలేట్ ద మ్యాటర్ టు సుప్రీం కోర్ట్. మీకు అర్థమవుతుందా? స్టార్టింగ్ లైన్లో నిల్చొని ఓట్లు వేసిన వాళ్ళ కౌంట్ జరుగుతుంది, దాంట్లో ఎక్కువగా ట్రంప్కి లీడ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రిపబ్లికన్ ఓటర్స్ అందరినీ కూడా ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ ఇలా చేయమని ఆయన క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. తర్వాత మెయిల్ ఇన్ ఓట్స్ కౌంట్ చేస్తారు, అప్పుడు మెల్లమెల్లగా బైడెన్ యొక్క లీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడేమంటాడు, చూడండి స్టార్టింగ్ అంతా నాకు వచ్చాయి, ఇప్పుడేమో వీళ్ళవి మొత్తం ఆయన వైపు వెళ్ళిపోయింది అంటే ఈ డెమోక్రాట్స్ కుట్ర చేశారు, కాన్స్పిరసీ చేశారు. ఒకవేళ ఆయన బైడెన్కి నిజంగా మెజారిటీ ఉంటే స్టార్టింగ్ లో నిల్చున్న వాళ్ళు కూడా ఆయనకి రావాలి కదా, ఎందుకు రాలేదు, అందులో ఫ్రాడ్ జరిగింది, ఫ్రాడ్ జరగడం వాళ్ళకి ఓట్లు ఎక్కువ వచ్చేసాయి అని చెప్పి ట్రంప్ ఫార్మల్ గా ఆరోపణ చేయడానికి అవకాశం దొరుకుతుంది. దీనిపైన ఓటింగ్ విషయంలో ఫ్రాడ్ జరిగింది అని ఆయన ఆరోపిస్తారు. అండ్ ఎస్కలేట్ ద మ్యాటర్ టు సుప్రీం కోర్ట్. ఎస్కలేట్ అంటే టేక్ ఇట్ ఫార్వర్డ్, ఒక విషయాన్ని పెద్ద చేయడం, సుప్రీం కోర్టుకి తీసుకెళ్తాను ఈ మ్యాటర్ని. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇండియా చైనా టెన్షన్స్ ఎస్కలేట్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి, టెన్షన్స్ ఇంకా పెరుగుతున్నాయి. ఎస్కలేట్ అంటే టెన్షన్స్ ఇంకా తగ్గుతున్నాయి. ఒక మ్యాటర్ని పెద్ద చేయడం ఎస్కలేషన్, ఎస్కలేషన్ అంటే ఆల్రెడీ వివాదాస్పదంగా ఉన్న దాని యొక్క వివాదాన్ని తగ్గించడం. ఎస్కలేట్ ద మ్యాటర్ టు సుప్రీం కోర్ట్, ఇంకా పైకి తీసుకెళ్ళడం, సుప్రీం కోర్టులో కేసు వేయడం, ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ అని చెప్పి యుఎస్లో ఆయనది చెప్తారు. అంటే ఇదంతా ఒక ప్లాన్ లాగా ఉంది అని చెప్పి హిందూ ఎడిటోరియల్ చెప్తుంది. A court that did not hesitate to rule on the 2000 election favoring Republican George W. Bush. 2000లో కూడా ఎలక్షన్స్ లో ఇలాగే ఒక ఇష్యూ జరిగినప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్ళింది. సుప్రీం కోర్ట్ ఏమో రిపబ్లికన్ క్యాండిడేట్ జార్జ్ డబ్ల్యూ బుష్ కి ఫేవరబుల్ గా రూలింగ్ ఇచ్చింది. రూల్ అంటే అక్కడ తీర్పునిచ్చింది అని అర్థం. ఈసారి కూడా అలా జరిగే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ లో ట్రంప్ లీడ్ ఉంటుంది, తర్వాత మెయిల్ ఇన్ ఓట్స్ అన్ని కౌంట్ చేసరికి బైడెన్ కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు ఫ్రాడ్ జరిగింది, అందువల్ల ఆయనకి పెరిగిపోయని చెప్పి ఈయన అంటారు, సుప్రీంకోర్టుకి తీసుకెళ్తారు, సుప్రీంకోర్టులో ఇలా జరిగే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. గివెన్ దట్ ద రిపబ్లికన్ కంట్రోల్డ్ సెనేట్ రీసెంట్లీ రష్ టు ఫిల్ అన్ ఎంప్టీ సీట్ on the court with the conservative judge Amy Coney Barrett, the 6-3 majority on the court favoring conservatives
మే వెల్ హ్యావ్ ఏ బేరింగ్ ఇన్ సచ్ అన్ ఈవెంచువాలిటీ. రీసెంట్గా ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో ఒక జడ్జ్ పోస్ట్ ఖాళీ ఉంటే దాన్ని రీసెంట్గా ఫిల్ చేశారు. సో ఇప్పుడు మీకు యుఎస్ సెనెట్లో, అంటే మన పార్లమెంట్ లాగా అనమాట, అది కాంగ్రెస్లో సెనెట్ ఉంటుంది కదా, సెనెట్లో ఎక్కువగా రిపబ్లికన్స్ ఉన్నారు, వాళ్ళు ఈ ఎంప్టీ సీట్ని ఫిల్ చేయడం అనేది జరిగింది. అంటే జడ్జిలు ఫిల్ చేసే అధికారం వాళ్ళకి ఉండొచ్చు, మనకి అక్కడ పొలిటికల్ సిస్టమ్ గురించి మనకు అవగాహన లేదు. ఈయన ఎటువంటి జడ్జి? కన్జర్వేటివ్ జడ్జి. కన్జర్వేటివ్ అంటే మనం డిక్షనరీ మీనింగ్ చూడకూడదు. కన్జర్వేటివ్ అంటే ట్రెడిషనల్ అని ఆ మీనింగ్ వస్తుంది డిక్షనరీలో చూస్తే. కానీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే యూఎస్ పొలిటికల్ సిస్టంలో కన్జర్వేటివ్స్ అంటే రిపబ్లికన్స్ లాగా, అంటే అమెరికా ఫస్ట్, అమెరికా ముందు, ఫ్రీ ట్రేడ్ ఉండాలి, ఇలాంటి భావాలు ఉండే వాళ్ళని కన్జర్వేటివ్స్ అంటారు. రైట్? కైండ్ ఆఫ్ రిపబ్లికన్కి వీళ్ళకి ఐడియాలజీ సేమ్ ఉంటుంది. సో కన్జర్వేటివ్ అనే పదం వాడారంటే వీళ్ళ ఐడియాలజీ, వాళ్ళ పొలిటికల్ బిలీఫ్ సిస్టమ్ అనేది ఈజ్ మోర్ టువర్డ్స్ రిపబ్లికన్స్ దాన్ డెమోక్రాట్స్ అని అర్థం. సో వీళ్ళకి ఫేవరబుల్గా ఉండే జడ్జి లాగా అని అర్థం. అలాంటి వ్యక్తిని వాళ్ళు ఫిల్ చేసుకున్నారు. ద 6-3 మెజారిటీ ఆన్ ద కోర్ట్. ఇప్పుడు కోర్టులో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఈ కన్జర్వేటివ్స్కి ఫేవర్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే వాళ్ళ ఐడియాలజీ అటువంటిది, వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మే వెల్ హ్యావ్ ఎ బేరింగ్ ఇన్ సచ్ అన్ ఈవెంచువాలిటీ. ఒకవేళ అలాంటిదే జరిగి ఉంటే ఏంటది? ఫస్ట్ బైడెన్, ట్రంప్కి లీడ్ వచ్చి మెయిల్ ఇన్ ఓట్స్ కౌంట్ చేసిన తర్వాత బైడెన్కి లీడ్ వస్తే ఈయన ఆరోపిస్తే సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్తే ట్రంప్ ఐడియాలజీతో సింక్ అయ్యే జడ్జిలు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈయనకి ఫేవరబుల్గా రూలింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మే వెల్ హ్యావ్ ఏ బేరింగ్ అంటే అర్థం అదే. హ్యావ్ ఏ బేరింగ్ అంటే ఇన్ఫ్లుయెన్స్, ఒక విషయాన్ని ప్రభావితం చేయడం అని అర్థం. ఏ విషయాన్ని? ఈవెన్ సచ్ అన్ ఈవెంచువాలిటీ. నేను ఇప్పుడు చెప్పింది అలా ఒకవేళ జరిగితే, అలాంటి రిజల్ట్ ఏమైనా వస్తే అప్పుడు ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం, అది ఆయనకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. ఓన్లీ ఏ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ బై మిస్టర్ బైడెన్ ఆన్ ఎలక్షన్ డే టు యాడ్ టు ద ఎర్లీ ఓటింగ్ లీడ్స్ విల్ ఆబ్వేట్ దిస్ పాసిబిలిటీ. ఎలక్షన్ రోజు అందరూ లైన్లో నిల్చొని ఓట్లు వేసే రోజు మిస్టర్ బైడెన్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే ఇలాంటి ప్రాబ్లం రాదు. ఆబ్వేట్ అంటే రిమూవ్ ఎ డిఫికల్టీ అని అర్థం. రిమూవ్ ఎ డిఫికల్టీ, మేక్ ఇట్ అన్నెసెసరీ. ఏంటది? ఈ పాసిబిలిటీని రిమూవ్ చేస్తుంది. ఏ పాసిబిలిటీ? ట్రంప్ సుప్రీంకోర్టుకి వెళ్ళే పాసిబిలిటీ. ట్రంప్ సుప్రీంకోర్టుకి వెళ్ళే పాసిబిలిటీ ఎందుకు వస్తుంది? లైన్లో నిల్చొని ఓట్లు వేసే వాళ్ళలో ట్రంప్కి ఎక్కువ వచ్చి బైడెన్కి తక్కువ వచ్చి, మెయిల్ ఇన్ ఓట్స్లో బైడెన్కి బాగా ఎక్కువ వచ్చి ట్రంప్కి తక్కువ వస్తే, ఆ మెయిల్ ఇన్ ఓట్స్లో ఈయన కాన్స్పిరసీ చేశాడు, ఫ్రాడ్ చేసేసారు, డైరెక్ట్గా వాళ్ళ లైన్లోకి వచ్చి చేయలేదు కదా, వీళ్ళు మోసం చేశారని చెప్పి ట్రంప్ ఆరోపించే అవకాశం ఉంది. అది జరగకుండా ఉండాలి, అలా తీసుకెళ్లి సుప్రీంకోర్టులో వాళ్ళ జడ్జిలు ఎక్కువ మంది ఉన్నారు, సంథింగ్ లైక్ దట్, ఈ ఛాన్స్ వచ్చింది. అది జరగకుండా ఉండాలి అంటే, ఆ డిఫికల్టీని రిమూవ్ చేయాలి అంటే, అందుకే ఆబ్వియేట్ అనే పదం వాడారు. ఆ పాసిబిలిటీ లేకుండా ఉండాలంటే మిస్టర్ బైడెన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలక్షన్ డే రోజు బాగుండాలి. ఎలక్షన్ డే రోజు అంటే జనాలు వెళ్ళి ఓటు వేసిన రోజు కూడా ఆయనకి మంచిగా ఓట్లు పడాలి. అలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటేనే ఇది ఆబ్వియేట్ అవుతుంది అని అర్థం. I hope you have understood this. Thank you very much.